హైదరాబాద్లోని నాంపల్లిలో ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ షాప్లో ప్రమాదవశాత్తు అనుకోకుండా మంటలు చెలరేగాయి. ప్రధానంగా 4 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో అగ్ని ప్రమాదం జరిగింది. దాంతో 4 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన భవనంలో 4 ఉన్నట్లు సమాచారం. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనంలో 6 ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. షాప్ ఓనర్, డ్రైవర్, ఓ వర్కర్తో పాటు వాచ్మెన్, ఆయన భార్య, 2 పిల్లలున్నట్లు తెలుస్తోంది. భవనంలో చిక్కుకున్న వారి కోసం అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఫర్నిచర్ షాప్లో దాదాపు 12:30 గంటలో ఈ ఫైర్ ఇన్సిడెంట్ కావడం జరిగింది. ఇది సెల్లర్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మన ఇన్ఫర్మేషన్ వస్తే మనము మన డీజీ ఫైర్ సర్వీసెస్ విక్రమ్ సింగ్ మాను, అట్లానే మన అడిషనల్ సిపి తఫ్సీరు, మన డీసీపీ, అట్లానే మొత్తం హైడ్రా ఆఫీషియల్స్, జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, అట్లానే ఎమ్మెల్సీ కొల్మూరి వెంకట్రావు గారు అందరూ కూడా ఇక్కడ వచ్చి మనం ఇది పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ఫైర్ దాదాపు కంట్రోల్ కావడం జరిగింది, కానీ బట్ కింద సెల్లర్లో దాదాపు 3-4 ఉన్నారని చెప్పి తెలుస్తుంది. వాళ్ళని మనము అక్కడి నుంచి రెస్క్యూ చేయడానికి మా టీమ్స్ కూడా, ఫైర్ ఇంజిన్స్ ప్లస్ అదేవిధంగా మన జేసీబీస్, మన ఫైర్ సిబ్బంది కూడా రోబో ద్వారా కూడా లోపల వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది. దాదాపు ఇంకా 2-3 గంటలు పడే అవకాశం ఎక్కువ ఉంది. లేదు, లోపల వెళ్ళడానికి ప్రయత్నం అవుతలేదు, చాలా పొగ ఉంది. సో అట్లా ఫోన్ మాత్రం రింగ్ అవుతుంది, మనం ట్రై చేశాను. సో ఆ పొగ ఉండడం వల్ల లోపల అవునవును అది ఒకసారి మనము ఇన్సిడెంట్ అయిన తర్వాత మనం ఒకసారి రివ్యూ చేసుకొని మళ్ళీ ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి మనం కూడా హైడ్రా ఆఫీషియల్స్, మనము ఫైర్, జిహెచ్ఎంసీ అందరూ కలిసి ఒక ఆడిట్ చేసి మనము ఏమేమో రెక్టిఫై మెజర్స్ తీసుకుంటాం. ఫర్నిచర్ షాప్లో దాదాపు 12:30 గంటలో ఈ ఫైర్ ఇన్సిడెంట్ కావడం జరిగింది. ఇది సెల్లర్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మన ఇన్ఫర్మేషన్ వస్తే మనము మన డీజీ ఫైర్ సర్వీసెస్ విక్రమ్ సింగ్ మాను, అట్లానే మన అడిషనల్ సిపి. మంటలు పక్కనున్న భవనాలకు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది, హైడ్రా వేగంగా చర్యలు చేపట్టారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాకే ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపింది. రైట్గా అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. నాంపల్లిలో ఫర్నిచర్ షాప్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిన ఇక్కడ స్పాట్లో ఉన్నాము. ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగినటువంటి ఫర్నిచర్ షాప్ ఏదైతే ఉందో ఈ ఫర్నిచర్ షాప్ నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ లోపల ఇక్కడ ఏదైతే పొగలు, దట్టమైన పొగలతో అలుముకుంది. లోపల మొత్తం కూడా ఫర్నిచర్ షాప్ కావడంతో ఇక్కడ మంటలు పెద్ద ఎత్తున మండుతూ ఉన్నాయి. దానికి తోడు పొగ కూడా విపరీతంగా ఇక్కడ పెద్ద ఎత్తున పొగ వస్తూ ఉంది. ఫర్నిచర్ షాప్లో ఇప్పటికే అందులో 2 చిన్నపిల్లలు, అదేవిధంగా వాచ్మెన్ కుటుంబం ఉంది అని చెప్పేసి కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. అయితే మొత్తంగా 6 ఉన్నారా లేక 5 ఉన్నారా అనే దానిపై ఇంకా కూడా క్లారిటీ లేదు. ఇప్పటికే 4 ఫైర్ ఇంజన్లతో ఇక్కడ మంటలు ఆర్పుతా ఉన్నారు. సో ఈ ఫర్నిచర్ షాప్ ఏదైతే ఉందో అటు బ్యాక్ సైడ్ నుంచి 2 ఫైర్ ఇంజన్లు, అదేవిధంగా ఇటు ఫ్రంట్ సైడ్ నుంచి మరో 2 ఫైర్ ఇంజన్లతో ఇక్కడ మంటలు అయితే ఆర్పుతా ఉన్నారు. ప్రత్యేకంగా ఇక్కడ జేసీబీ తోటి ఇక్కడ ఏదైతే ఇక్కడ కింద అక్కడ ద్వారం ఏదైతే ఉందో షట్టర్ పక్కన దాన్ని ఇక్కడ దాన్ని వెడల్పు చేసి అక్కడ ఉన్న వాళ్ళను రక్షించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఒకవైపు ఇటు డిఆర్ఎఫ్ సిబ్బంది, అదేవిధంగా ఇటు పోలీస్ అధికారులు, ఫైర్ ఇంజన్ అధికారులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని రెస్క్యూ చేస్తామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఎంతమంది ఉన్నారో లోపల అనేది ఇంకా అయితే క్లారిటీ అయితే ప్రస్తుతం రానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఫైర్ ఇంజన్లతో మంటలు అయితే ఆర్పుతా ఉన్నారు. ఇక్కడ ఏదైతే సహాయక చర్యలు చేయకుండా పెద్ద ఎత్తున పొగ అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము విజువల్స్లో. సో ఏ మేరకు ఇక్కడ పొగ అనేది దట్టంగా అలుముకోవడంతో అక్కడ వారికి సహాయక చర్యలు చేసే వాళ్ళకి, అదేవిధంగా ఈ ఫైర్ ఇంజన్ వాళ్ళకి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నాంపల్లిలో ఉన్నటువంటి చిరాగ్ గల్లీ ఏదైతే ఉందో ఈ గల్లీలో కూడా మొత్తం ఇక్కడ పొగతో అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ వాళ్ళు ఎవరైతే వాచ్మెన్ కుటుంబం ఉందో సో వాళ్ళ బంధువులు అయితే ఇక్కడ వచ్చి ఇక్కడ వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళందరూ కూడా
బాధపడతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఫర్నిచర్ షాప్ మనం ఇక్కడ ఉన్నాము, ముందు వైపు ఉన్నాము. ఇక్కడ ఈ ఫర్నిచర్ షాప్ ముందు వైపు ఒకసారి చూసినట్టయితే ఇక్కడ ఫర్నిచర్ షాప్లో కూడా ఈ ముందు వైపు ఇక్కడ ఏదైతే బజాజ్ ఫర్నిచర్ షాప్ ఏదైతే ఈ ముందు వైపు నుంచి కూడా పెద్ద ఎత్తున మంటలు లోపటి నుంచి వస్తూ ఉన్నాయి. మొదటగా ఈ మంటలు ఏవైతే ఉన్నాయో ఈ బ్యాక్ సైడ్ వ్యాపించాయి, వెనకాల అగ్ని ప్రమాదం జరిగిందని చెప్తా ఉన్నారు. ఈ ముందు వైపు కూడా మనం చూసుకున్నట్టయితే ఫర్నిచర్ షాప్ ముందు వైపు కూడా ఇక్కడ ఫర్నిచర్ షాప్లో పెద్ద ఎత్తున స్టాక్ ఉంది ఇక్కడ. సో ఈ నేపథ్యంలోనే లోపల అవన్నీ కూడా తగలబడుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ ముందు వైపు నుంచి కూడా స్మోక్ అనేది వస్తూ ఉంది. ఇక్కడ ఈ జేసీబీ వచ్చి కొద్దిసేపు అక్కడ చాలాసేపు ప్రయత్నం చేసింది అక్కడ ఉన్న వారిని కాపాడేందుకు. అదేవిధంగా అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెల్లడంతో ప్రస్తుతం అయితే ఫైర్ ఇంజన్లతో మంటలు ఆపే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఇక్కడికి ప్రజలు గుమిగూడడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఈ ఉన్నటువంటి ఈ ఫర్నిచర్ షాప్ దగ్గర ఈ ముందు కూడా పెద్ద ఎత్తున స్టాక్ ఉంటుంది, లోపల కూడా పెద్ద ఎత్తున స్టాక్ ఉండడంతో ఈ మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా కూడా మంటలు పెద్ద ఎత్తున అలుముకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ ఇప్పటికే పెద్ద ఎత్తున డిఆర్ఎఫ్ సిబ్బంది అదేవిధంగా ఇటు ఫైర్ సిబ్బంది ఇక్కడికి చేరుకొని అక్కడ లోపల అయితే ఈ ఒక ఫైర్ను తగ్గించేందుకు ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ జేసీబీతో అదేవిధంగా ఫైర్ ఇంజన్లతో మంటలాపే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. జేసీబీతో అక్కడికి లోపలికి ఏదైతే దారి చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం లైవ్లో చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి ఈ షాప్కు సంబంధించి ఇప్పటికే ఈ షాప్కు సంబంధించి యజమానులు కావచ్చు, అదేవిధంగా వీరి గురించి ఆరా తీసేందుకు కానివచ్చు ఇప్పటికే ఇటు పెద్ద ఎత్తున జనం గుమిగూడడంతో ఇక్కడ ఈ చిరాగ్ గల్లీ ఏదైతే ఉందో నాంపల్లిలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసు అధికారులు ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. పోలీసులు కూడా ఇక్కడ ఈ షాప్ యజమానులతో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎంతమంది ఉన్నారు లోపల, అదేవిధంగా ఇక్కడ ఈ ప్రస్తుతం ఈ షాప్లో ఇంకా లోపల ఇక్కడ ముందు వైపు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి రప్పించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తూ ఉన్నారు. ముందు వైపు నుంచి కూడా పొగలు వస్తూ ఉన్నాయి. లోపల సైడ్ నుంచి కూడా పెద్ద ఎత్తున మంటలు ఇంకా చెలరేగుతూ ఉన్నాయి. ఇంకా సమయం పట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే ఇంకా కూడా మంటలైతే లోపల సైడు అదుపులోకి రాని పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా అదుపులోకి రావడానికి రెస్క్యూ చేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.